హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతయే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో ఏమిటి అంటే, అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల మీకు ఎలాంటి అప్పులున్నా తొందరగా రావడం, మీరు కొంతమందికి అప్పులు ఇవ్వడం వల్ల వారు ఎగ్గొట్టడం, ఇవ్వకపోవడం, తాకట్టు పెట్టడం ఇట్లాంటివి బాగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా అమ్మవారి అనుగ్రహంతో మీకు త్వరగా అప్పులు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి ఈ యొక్క దీపాన్ని ఖచ్చితంగా వెలిగించి చూడండి. మీకు ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి విముక్తి దొరుకుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంపద కోసం, అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతితో నిలుస్తుంది. వ్యాపారంలో చాలా అధికంగా లాభాలు వస్తూ ఉంటాయి. అరకొర జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు. ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి. 2 వెడల్పు లాంటి ప్రమిదలు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం లాంటివి చేయాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఓ చిన్నపాటి బెల్లం ముక్క, అరటిపండ్లు 2, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు ఇంటిల్లిపాదిని శుభ్రంగా చేసుకొని ఉంచుకోవాలి. పూజ గదిలో లక్ష్మీ ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకొని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. పువ్వుల పటాలను అలంకరించుకోవాలి. పువ్వులతో పటాలను బాగా అలంకరించుకోవాలి. బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోండి. ఆ తరువాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి. ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ళ ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నిలిపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించడం చాలా ఉత్తమమైన పని. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ లేదా ఓ చిన్నపాటి బెల్లం ముక్కను పెట్టుకోవచ్చు. ఇక తాంబూలం తప్పకుండా ఉండాలి. తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అంటే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే. ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం, సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి. అలా కాకుంటే ఇంటిలోని సింకులో నీటిని తెరిచి ఉంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారపోయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు. అలాగే వాడుకోవచ్చు. ఇలా 9, 11, 21 వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు ఖచ్చితంగా లభిస్తాయి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు దీపం పెట్టినా మంచిది. ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల మీ సుఖ సంతోషాలు ఖచ్చితంగా మీకు లభిస్తాయి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఈ పూజను మొదలు పెట్టండి.